గో హెడ్. ఓకే, సో మన టార్గెట్ కూడా ఈరోజు అదే. ఓకే, వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఈజ్ ద థర్డ్ పార్ట్, జేఎస్ఎల్ రాసుకోవడం. ఓకే, ఎగ్జిక్యూట్. సింపుల్ జేఎస్ఎల్ రాసి ఒక సింపుల్ కోబాల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసుకోవడం నా పని ఇప్పుడు. రైట్, సో దానికోసం ఏం చేస్తా అంటే ఫస్ట్ థింగ్ మన టార్గెట్ హౌ టు రైట్ అవర్ జేఎస్ఎల్ కాదు. ఓకే, డైరెక్ట్గా హౌ టు రైట్ జేఎస్ఎల్ అయితే కాదు. ఎందుకు, ముందు జేఎస్ఎల్ రాయాలంటే నాకు కావాల్సింది ఏంటి, లోడ్ మాడ్యూల్. రైట్, ఎగ్జాక్ట్లీ. నాకు కావాల్సింది లోడ్ మాడ్యూల్. మాడ్యూల్ ఉంటే కానీ, లోడ్ మాడ్యూల్ ఉంటే కానీ నేను రన్ చేసి రాసుకోలేను. ఓకే, రన్ చేసి ఓకే, బట్ కంపైల్ చేయాలి అంటే అసలు నాకు ముందు కావాల్సింది కోబాల్ ప్రోగ్రామ్. రైట్, అవును. సో ఇప్పుడు మనం కోబాల్ అయితే ట్రైన్ చేయలేంగా. Yep. సో వాట్ ఐల్ డూ, ఐ రైట్ ఏ సింపుల్ ప్రోగ్రామ్స్ ఫర్ అవర్ సెల్ఫ్. ఓకే, సింపుల్ ప్రోగ్రామ్స్ నేను రాస్తా ఉంటాను సో దట్ మీకు చేసిన నేను ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బట్ మెయిన్గా థింగ్ ఏంటంటే కోబాల్ ప్రోగ్రామ్ రాయాలన్నా, కంపైల్ చేయాలన్నా, లోడ్ మాడ్యూల్ చేయాలన్నా నేను మెయిన్ ఫ్రేమ్లో చేయాలి. రైట్, అవును. మెయిన్ ఫ్రేమ్లో వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఒక ప్రోగ్రామ్ రాసి సేవ్ చేయాలన్నా, ఒక జేఎస్ఎల్ రాసి సేవ్ చేయాలన్నా, లేదా కంపైల్ చేసి లోడ్ మాడ్యూల్ సేవ్ చేయాలన్నా డాటా సెట్లో ఉండాలన్నమాట. డాటా సెట్ అంటే ఫైల్స్ మనకి ఇక్కడ. ఓకే, ఈ ఇందులో 2 టైప్స్ ఆఫ్ డాటా సెట్ ఉంటుంది, ఒక పీడిఎస్, ఒకటి పిఎస్ అని చెప్పేసి. ఓకే, సో ఆ డాటా సెట్స్ యూజ్ చేసుకొని మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ప్రోగ్రామ్స్ అన్ని ఎక్కడ రాస్తాం, ఎన్నో ఒక నోట్ ప్యాడ్లో రాసుకొని మళ్ళీ ఎక్కడో ఒకటి సేవ్ చేయాలి కదా నార్మల్గా అయితే. అవును. సో మెయిన్ ఫ్రేమ్లో ఏంటంటే ఆ ప్లేస్ని డాటా సెట్స్ అంటాం. ఫోల్డర్స్, ఫైల్స్ ని మనం డాటా సెట్స్ అంటాం. ఓకే. పీడిఎస్ అనేది ఫోల్డర్ టైప్ వ్యూ ఉంటుంది మనకు. పిఎస్ అనేది ఏంటంటే మనకు చిన్న డాక్యుమెంట్ టైప్ ఉంటుంది అనమాట. ఫైల్ టైప్. ఫైల్ టైప్. మనం ఏంటంటే పిఎస్ లో ఉంచి స్టోరీ తెలుసుకొని అందులో ఈ ప్రోగ్రామ్స్, లోడ్ మాడ్యూల్, జేఎస్ఎల్ రాసుకోవాలి. ఓకే, నేను కోబాల్ ప్రోగ్రామ్ రాసే ముందే నాకు కావాల్సింది ఏంటంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవడం లేదా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడం. ఓకే, ముందు ఇది చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం. కానీ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే నేను ముందు మెయిన్ ఫ్రేమ్కి లాగిన్ అవ్వడం, అంతే కదా. అవన్నీ చేస్తేనే సెకండ్ స్టెప్కి వెళ్తున్నాను. సో మన టార్గెట్ ఈరోజు ఇదే. మన టార్గెట్ యాక్చువల్గా ఏంటంటే అవుట్పుట్ చూడడం రన్ చేసిన తర్వాత. ఇందులో మెయిన్గా మనం చేయాల్సింది ఇది, రన్ చేసేలో ఎలా రాశాను అని. కానీ దీంతో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే నాకు కావాల్సిన ఫోల్డర్స్, ఫైల్స్ ఎలా క్రియేట్ చేసినా కూడా ఇంపార్టెంట్. మధ్యలో ప్రోగ్రామ్ ఎలా రాశాను, ప్రోగ్రామ్ ఎలా కంపైల్ చేసిన అనేది కొంచెం తక్కువ ఇంపార్టెన్స్. కానీ ముందు నేను ఫైల్స్ క్రియేట్ చేసుకోవడము, ఆ తర్వాత దానిలో నా ప్రోగ్రామ్స్ రాసుకొని రన్ చేసుకొని అవుట్పుట్ చూడడం అనేది నా బేసిక్ యాక్చువల్ ఇంపార్టెన్స్, డైలీ నేను చేసే పని అనమాట. ఓకే, సో ఇందులో మెయిన్గా మీకు తెలియాల్సింది ఏంటంటే మెయిన్ ఫ్రేమ్లో కమాండ్ బేస్డ్ ఆర్ మెనూ బేస్డ్ డ్రివెన్. ఇది నేను చూపించే చూడండి, ఒక ప్యానెల్ 1 to 3 ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎట్లా వెళ్ళాలని చెప్పేసి. ఓకే, మెనూ డ్రివెన్ అనమాట. మెనూ డ్రివెన్ స్క్రీన్స్ అని చెప్పుకుంటాం నావిగేషన్స్ లో. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కమాండ్స్ ఏంటంటే 3.2 ఎలకేషన్ అనమాట. ఎలకేషన్స్ ఆఫ్ న్యూ డాటా సెట్. 3.2 ఆప్షన్ యూజ్ చేసి, అంటే ఫస్ట్ 3లోకి వెళ్ళాలి, ఆ తర్వాత 2లోకి వెళ్తే నేను ఇంకో స్క్రీన్కి వస్తాను. అలా స్క్రీన్ నావిగేషన్ అనమాట. మనం ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేయాలనుకోండి, ముందు లంచ్ అనే మెయిన్ మెనూకి వెళ్తాం కదా. అక్కడ అందులో మళ్ళీ సబ్ మెనూస్ చూసుకొని ఏ ఐటమ్ ఉందో ఐటమ్ నెంబర్ చెప్తే తెలుసుకోవచ్చు. రైట్, సో అలాగే మెయిన్ మెనూలో నుంచి ఐఎస్పిఎఫ్ నుంచి 3.2 అనేది ఎలకేషన్ గా న్యూ డాటా సెట్ కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. 3.2 ఫాలోడ్ బై కమాండ్ ఏ ఇలా ఉంటుంది. నేను చూపిస్తానండి ప్రాక్టికల్ గా, బట్ ప్రాక్టికల్ పోయే ముందు చిన్న థియరిటికల్ అండర్స్టాండింగ్. సో అలొకేషన్ చేసేటప్పుడు ఏంటంటే మనకు డాటా సెట్స్ క్రియేట్ చేసేటప్పుడు 2 టైప్స్ ఉన్నాయి, పీడిఎస్, పిఎస్ అని చెప్పేసి. ఓకే, పీడిఎస్ అంటే పార్టీషన్ డాటా సెట్. ఓకే, కంటైన్స్ మెంబర్స్. మెంబర్స్ అంటే టెర్మినాలజీ ప్రకారం కోబాల్ ప్రోగ్రామ్ ని మెంబర్ అంటాం, జేఎస్ఎల్ జాబ్స్ ని మెంబర్ అంటాం, ఓకే, లోడ్ మాడ్యూల్స్ ని మెంబర్ అంటాం. సో ఇలా మనం రాసుకునే సోర్స్ కోడ్ కానీ, లోడ్ మాడ్యూల్ కానీ, రన్ జేఎస్ఎల్స్ కానీ, అంటే మనం రాసే లాజిక్స్ కానీ అవన్నీ మెంబర్స్ అన్నమాట. అవన్నీ తీసుకెళ్లి పీడిఎస్ లో స్టోర్ చేసుకోవాలి ఫోల్డర్స్ లో. పిఎస్ అనేది సీక్వెన్షియల్ ఫైల్, ఫ్లాట్ ఫైల్. అది
అందులో ఏముంటుంది అంటే డేటా ఉంటుంది, ఓకే. డేటా స్టోర్ చేసుకోవడానికి. ఒక కస్టమర్ డేటా కానీ, ఒక బ్యాంక్ డేటా కానీ, ఒక ప్రొడక్షన్ డేటా కానీ ఏదైనా ఉంటే ఆ డేటా ఫైల్లో పెట్టుకుంటాం. మనం రాసే ప్రోగ్రామ్స్, మనం రాసే మెంబర్స్ అంతా పీడిఎఫ్ లో ఉంటుంది. మనం రన్ చేస్తున్నాం అనుకున్నాం జేసీలో, ఒక కోబాల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అర్థం. ఆ కోబాల్ ప్రోగ్రామ్ కి ఏదో డేటా ఇన్పుట్ పంపించాలి చూడండి, అది పిఎస్ ఫైల్లో ఉంటాయి. ఓకే ఓకే ఓకే. యాక్చువల్ డేటా పిఎస్ ఫైల్లో ఉంటుంది, బట్ మనం రాసే కోడింగ్ అంతా పీడిఎఫ్ లో పెట్టుకుంటాం అనమాట. అచ్చా. అది డేటా సెట్, ఇది డేటా సెట్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే పార్టీషన్ డేటా సెట్స్ అంటే ఒక పెద్ద మెమరీని పార్టీషన్ చేస్తాం అనమాట. బ్లాక్ గా డివైడ్ చేసి ఒక్కొక్క బ్లాక్ లో ఒక మెంబర్ పెట్టుకుంటూ వస్తుంది. సో ఒక పీడిఎఫ్ డేటా సెట్ ఓపెన్ చేశారు అనుకోండి, ఫోల్డర్ లెక్క ఓపెన్ అవుతుంది అనమాట. అది పోయి మొత్తం లిస్టింగ్ ఇస్తుంది మనకి. ఇక్కడ ఇది ఫోల్డర్ అనుకోండి, ఇలా లిస్ట్ ఇచ్చేస్తుంది 1 2 3 4 అని చెప్పేసి. అదే అన్ని 1 మెంబర్ 2 మెంబర్ 3 మెంబర్ 4 మెంబర్ అని చెప్పి మొత్తం మెంబర్స్ అనమాట అన్ని. ఓకే. అదే పిఎస్ ఫైల్ అనుకోండి, జస్ట్ డైరెక్ట్ ఒక నోట్ ప్యాడ్ అనమాట. ఇక లైక్ ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేయాలన్నా కూడా మనము జేసీఎల్ సేమ్ ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేయాలన్నా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసేటప్పుడు మనం అడుగుతుంది అనమాట, పీడిఎస్ పిఎస్ అని అడుగుతుంది. దాన్ని బట్టి చెప్పేయచ్చు అనమాట. గట్ ఇట్. సో దట్ ఈస్ 3.2 ఆప్షన్. 3.2 ఆప్షన్ కి వెళ్ళిన తర్వాత నేను ఒక డేటా సెట్ క్రియేట్ చేస్తాను. ఆ తర్వాత నేను నా డేటా సెట్లకు వెళ్ళేసి వర్కౌట్ చేయాలి కదా ప్రోగ్రామ్స్ అవన్నీ. అవును. సో దానికి ఏంటంటే 3.4 అనమాట, డిఎస్ లిస్టింగ్. ఓకే. డిఎస్ లిస్టింగ్ ఏంటంటే సెర్చ్ లెక్క పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇది సెర్చ్ ఏరియా కదా, ఇది 3.4 లిస్టింగ్ యొక్క స్క్రీన్ అనుకోండి. ఓకే. ఇక్కడ నేను ఏమి ఇస్తాను, సమ్ DB2 మన కోబాల్ కాబట్టి కోబాల్ అని చెప్పేసి ఎంటర్ కొట్టినా అనుకోండి, ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది కదా. అవును. అది 3.4 యొక్క టెక్నిక్ అనమాట, డేటా సెట్ లిస్టింగ్. సర్చింగ్ అండ్ లిస్టింగ్. ఓకే. సెర్చ్ చేసే వచ్చిన రిజల్ట్ వస్తుంది చూడండి, ఆ లిస్టింగ్ డిస్ప్లే అవుతుంది అక్కడ, కేటలాగ్ ఎంట్రీ అనమాట. ఇలా లిస్ట్ వచ్చేస్తుంది. స్పెసిఫిక్ గా కూడా రాసుకోవచ్చు, నేను డాట్ పీపీటీ అని కూడా రాసుకోవచ్చు కదా, అంతే కదా. సో ఇలా బేసిక్ గా ఐ కెన్ రైట్ ఎనీథింగ్. సో ఆ టెక్నిక్ 3.4 లిస్టింగ్ లో తెలుస్తుంది. ఓకే. సో 3.4 లిస్టింగ్ లో నాకు కావాల్సిన డేటా సెట్స్ అన్ని కనపడతాయి. ఇంకా నా కేటగిరీ, నా ఐడి కింద ఉన్న డేటా సెట్స్ అన్ని కనపడతాయి. క్రైటీరియా ఇస్తాం దేనికి. ఎగ్జాక్ట్లీ ప్యాటర్న్ ఇచ్చేస్తాం. డేటా సెట్ లెవెల్ ఇచ్చేసి ప్యాటర్న్ లో యూజర్ ఐడి డాట్ స్టార్ స్టార్ అని చెప్పేసి, యూజర్ ఐడి డాట్ కోబాల్ డాట్ స్టార్ స్టార్ అని చెప్పేసి అలా కేటగిరీ క్రియేట్ చేసుకుంటాం మనం. ఇంకొకటి, ఇప్పుడు మనం కొత్త డేటా సెట్ క్రియేట్ చేయాలంటే 3.2 కదా, ఎగ్జిస్టింగ్ డేటా సెట్ లో యూజ్ చేయాలంటే ఏ సర్చ్ కీ 3.4 కి వస్తాం మనం. ఓకే ఓకే. అది సారీ ఐ అండర్స్టాండ్. అదే అంతే, క్రియేట్ చేసుకోవడానికి 3.2. అది క్రియేషన్ అనేది రోజు చేయం మనం. ఒకసారి క్రియేట్ చేసుకున్నా అంటే అందులో 30-40 ప్రోగ్రామ్ రాసేవారు, మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసిన అవసరం లేదు. డిలీట్ చేంజింగ్ కి అన్నిటికి ఉంటాయి కీస్, అన్ని చేసుకోవచ్చు. డైరెక్ట్ కమాండ్స్ ఉంటాయి. ఇంకా ఒకసారి మన కేటలాగ్ ఫైల్ కి వచ్చిన తర్వాత, లిస్టింగ్ వచ్చిన తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకుని డిలీట్ కొట్టచ్చు కదా. అవును. అక్కడ కూడా ఏంటంటే ఈ ఫర్ ఎడిట్, డి ఫర్ డిలీట్ అని చెప్పేసి కమాండ్స్ ఉంటాయి మనకు లిస్టింగ్స్ లోకి వచ్చిన తర్వాత. ఓకే. వన్స్ వీ నో ద లిస్టింగ్స్ వీ కెన్ గో ఫర్ ఎడిటింగ్ ఇట్. ఎడిట్ చేయడం అంటే కొత్త మెంబర్ క్రియేట్ చేసుకుని వర్కౌట్ చేయడం, లేదా ఎగ్జిస్టింగ్ మెంబర్ ని చేంజెస్ చేయడము. డి అంటే డిలీట్ చేసుకోవడం. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లో ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్ లో నేను JCL రాసుకోవాలి. అవును, అంతే కదా. అంతే. అదే కానీ ఇక్కడ ఏంటంటే టర్మినాలజీ యూజ్ చేస్తాం. టర్మినాలజీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము వేరే వాళ్ళు మాట్లాడటప్పుడు మనకు అర్థం కాలేదు ఏం పదాలు యూజ్ చేస్తున్నాను. నేను వచ్చేసరికి మనం ఫోల్డర్ అనొద్దు, డేటా సెట్ అంట. డేటా సెట్ అంటాం, అలా పీడిఎస్ అంటాం. పీడిఎస్ అని చెప్పొచ్చు, డేటా సెట్ అని చెప్పొచ్చు జనరల్ గా. ఓకే. ఫ్లాట్ ఫైల్స్ అన్నప్పుడు ఫైల్ అంటాం. రెడీ. టర్మినాలజీ ఎందుకంటే మీరు ఆ మెయిన్ ఫ్రేమ్ లో వర్క్ చేసిన అని చెప్పి ఒక ఫీలింగ్ అనమాట. ఓకే. అలాగే మీకు మీతో పాటు మీ కొలీగ్స్ మీతో మాట్లాడేటప్పుడు ఆ మెయిన్ ఫ్రేమ్ వరల్డ్ నుంచి మాట్లాడతారు. ఎగ్జాక్ట్లీ. సో అది మనకేంటంటే ఆ వర్డ్స్ కూడా తెలిసి ఉండాలి. ఆ మెంబర్ అంటే కొత్తగా అంటాడు. నేను కోబాల్ ప్రోగ్రామ్ చెప్పిన అనుకోండి, మీకు అర్థమవుతుంది కోబాల్ ప్రోగ్రామ్ JCL జాబ్ అని చెప్పి అర్థమవుతుంది. కానీ వాడేమో మెంబర్ అంటాడు. మెంబర్ అంటే దట్ ఇట్ కెన్ బి కోబాల్ ప్రోగ్రామ్, JCL జాబ్, ఎనీథింగ్ అనమాట. ఇట్ కెన్ బి ఎనీథింగ్. మెంబర్ అన్నప్పుడు అది కాంపోనెంట్ కావచ్చు, మెంబర్ అన్న కాంపోనెంట్ అన్న ఒకటే టర్మినాలజీ. అది కోబాల్ కావచ్చు, JCL కావచ్చు, లోడ్ మాడ్యూల్ కావచ్చు, ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. స్పెసిఫిక్ గా మాట్లాడేది ఎలా తెలుస్తుంది అంటే ప్రోగ్రామ్ అనడం అనుకోండి అది కోబాల్ సంబంధించి, జాబ్ అనడం అనుకోండి అది JCL.
ఓకే, క్లియర్? ఎగ్జాక్ట్లీ అదేగా కొంచెం అర్థమైంది. ఇందులో నాకు తెలియదు, మీకు గుర్తుపెట్టుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే 3.2 ఒకటి 3.4 ఒకటి అనమాట. 3.2 యూజ్ చేసి డాటా సెట్ క్రియేట్ చేసుకుంటాం, 3.4 యూజ్ చేసి డాటా సెట్ ని యూజ్ చేసుకుంటాం. ఓకే, దెన్ లెట్స్ గో. సో ఈ డాటా సెట్ లో క్రియేట్ చేసే ముందు మెయిన్ ఫ్రేమ్ లాగిన్ అవ్వాలి కదా. ముందు అది చేద్దాం. సో ఫస్ట్ మెయిన్ ఫ్రేమ్ లాగిన్ అంటే మనం ఐపీ అడ్రస్ అవన్నీ కాన్ఫిగర్ చేసుకున్నాం ఆల్రెడీ. ఎగ్జాక్ట్లీ, మన చిన్న కాన్ఫిగర్ సెట్ చేసుకొని రోజు వెళ్ళేసి డబల్ క్లిక్ కొడతాం ఏది మనకు ఉన్న ఐకాన్ ని, ఎమ్యులేటర్ సాఫ్ట్వేర్ ఇది కానీ ఇట్లా డెస్క్టాప్ మీద ఉంటుంది అది. దాని డబల్ క్లిక్ కొట్టంగానే కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి మనకు లాగిన్ ఎంట్రీ స్క్రీన్ ఇస్తుంది. ఈ ఎంట్రీ లాగిన్ స్క్రీన్ అనేది డిఫరెంట్ క్లయింట్ కి డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఓకే, దాదాపు మెయిన్ ఫ్రేమ్ ఏంటంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అనమాట. ఏం చేయాలనేది అక్కడే రాసి ఉంటుంది. కొంచెం టైం తీసుకొని ఒకసారి చదివినా అనుకోండి, రెండో రోజు చదవక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ టైం మనం చూస్తున్నాం అనుకోండి, జస్ట్ జీవోఎస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ అది. ఇక్కడ రాసాం చూడండి, ఎంటర్ లాగ్ ఆన్ ఫాలోడ్ బై టిఎస్ఓ యూజర్ ఐడి. ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాడు, లాగ్ ఆన్ ఐబిఎం యూజర్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. లేదా ఎంటర్ ఎల్ ఫాలోడ్ బై అప్లికేషన్ ఐడి, ఎగ్జాంపుల్ ఎల్ టిఎస్ఓ ఎల్ సిఐసిఎస్ ఎల్ ఐఎంఎస్ 3270 అని చెప్పేసి వాడే అంటున్నాడు. నేను యూజర్ ఐడి టిఎస్ఓకి లాగిన్ అవ్వాలి కదా. సో నేనేం చేస్తాను, ఫస్ట్ ఒక నిమిషం అక్కడ ముందు మన ఐపీ అడ్రస్ ఎక్కడ ఒకసారి చూపెట్టా. ఐపీ మా ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ ఫస్ట్ టైం ఇఫ్ ఐఎమ్ ఎంటరింగ్ ఇంటూ ఇయర్ ఫస్ట్ టైం నాకు కనెక్షన్ వచ్చింది ఇలా హోస్ట్ నెంబరు. ఓకే ఓకే ఓకే, జనరల్గా ఇది క్లోజ్ చేసి నేను మళ్ళీ ఓపెన్ చేసేవాడిని. ఇట్లా ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇలా అడుగుతుంది, న్యూ సెషన్ ఆస్క్ అని పెట్టుకున్నాం అనుకోండి, ఇలా అడుగుతుంది. సెషన్ నేమ్ ఏదైనా పెట్టుకోండి మీకు ఈజీ గుర్తుంటట్టు. నేను నా ఐడి ఇచ్చేసుకుంటా. ఓకే, జనరల్గా ఏంటంటే కొన్నిసార్లు నా ఐడికి ఉన్న యాక్సెస్లు నా కొలిక్ ఉన్న ఐడి యాక్సెస్ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని దాంట్లో ఏంటంటే పొరపాటున వాడికి హైయర్ లెవెల్ యాక్సెస్ వచ్చేస్తుంది, లేదా కొన్ని లో లెవెల్ యాక్సెస్ వస్తుంది. అలాగే మన టీమ్ లీడర్ కానీ అప్లికేషన్ ఐడీస్ అని వేరే ఉంటాయి. వాటికి ఏంటంటే కొంచెం ఫుల్ యాక్సెస్ ఉంటాయి. సో ఒక్కొక్క సెషన్ ఓపెన్ చేసి ఒక్కొక్క ఐడి లాగిన్ అవ్వచ్చు మనం. ఓకే, సో నా సెషన్ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తుంటే ఐడి పేర్లు పెట్టేసుకుంటారు ఇక్కడ. ఓకే, బట్ ఐపీ అడ్రస్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. ఓకే ఓకే, ఇక్కడ ఐపీ అడ్రస్ ఇచ్చి పోర్ట్ నెంబర్ ఉంటుంది. జనరల్ గా అయితే రియల్ టైమ్ లో మీకు ఏ ఐపీ అడ్రస్ ఉన్నా పోర్ట్ నెంబర్ 23 ఉంటుంది. ఇది డమ్మీ సిస్టమ్ కాబట్టి ఐపీ అడ్రస్ పోర్ట్ నెంబర్ సపరేట్ ఉంది. సో ఏదో ఒకటి ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది వాల్యూ. ఓకే, ఐపీ అడ్రస్ అని చెప్పేసి నెంబర్ ఉండొచ్చు, అలియాస్ అని చెప్పేసి ఒక నేమ్ ఉండొచ్చు, కంపెనీ నేమ్ ఉండొచ్చు. ఆ నేమ్ ఇచ్చేసి కనెక్ట్ కొట్టడమే అంతే. ఏ సాఫ్ట్వేర్ ఎమ్యులేటర్ సాఫ్ట్వేర్ ఏదైనా కానీ ఇన్పుట్ టు ఐపీ అడ్రస్, ఆ తర్వాత కనెక్ట్, ఆ తర్వాత మనకి డైరెక్ట్ గా మెయిన్ ఫ్రేమ్ కనెక్ట్ అవుతాం అనమాట. ఇలాంటిది ఒక స్క్రీన్ వస్తుంది ప్యాటర్న్. ఇప్పుడు ఇది ఒక మెయిన్ ఫ్రేమ్ అనుకోండి. ఓకే, అలాగే ఇది నా రియల్ మెయిన్ ఫ్రేమ్. ఇది అడుగుతుంది చూడండి, సెషన్ నేము, పోస్ట్ నేము, పోర్ట్ నెంబర్ అని చెప్పేసి అది ఫస్ట్ టైం రాసేస్తాం అనమాట. రాసేసి కనెక్ట్ కొడతాం అంతే. కనెక్ట్ ఇలా వస్తుంది. ఇది నా కంపెనీ యొక్క ఎంట్రీ స్క్రీన్, వాడు డిజైన్ చేసుకుంటాడు. ఓకే, అక్కడ మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. సేమ్ థింగ్, ఎక్కడైనా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళాలన్నమాట. ఊరికే మెయిన్ ఫ్రేమ్ కనెక్ట్ అయినా అంతే. ఫస్ట్ టైం టెంపరీ పాస్వర్డ్ వస్తుందా, మనం చేంజ్ చేసుకోవచ్చా? టెంపరీ పాస్వర్డ్ వస్తుంది. ఇమీడియట్ గా మీకు ఐడి ఇచ్చినప్పుడే టెంపరీ పాస్వర్డ్ ఇస్తాడు. ఓకే, టెంపరీ పాస్వర్డ్ తో లాగిన్ కాలేరు. ఇమీడియట్ గా మీరు కస్టమర్ హెల్ప్ డెస్క్ కి ఫోన్ చేసి ఐఎమ్ ఏ న్యూ జాయినీ, ఐ గాట్ ఎ ర్యాక్ ఆఫ్ ఐడి, ఓకే దిస్ ఈస్ మై, అసలు టెంపరీ పాస్వర్డ్ కూడా రాదు మీకు, ఒక కన్ఫర్మేషన్ నెంబర్ వస్తుంది, ఓకే వెరిఫికేషన్ కోడ్ వస్తుంది అనమాట. జనరల్ చెప్పాలంటే ఆ హెల్ప్ డెస్క్ ఫోన్ చేసి ఇది నా ర్యాక్ ఆఫ్ ఐడి, దిస్ ఈస్ మై వెరిఫికేషన్ కోడ్, కెన్ యూ జనరేట్ టెంపరీ పాస్వర్డ్ అంటాం మా దాంట్లో. సో వాళ్ళు టెంపరీ పాస్వర్డ్ అప్పుడే చెప్తారు. చెప్పిన తర్వాత ఏం చెప్తారు, అలాగే గైడ్ చేస్తారు అనమాట. టెంపరీ పాస్వర్డ్ నుంచి ఒక సపరేట్ న్యూ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలని చెప్పేసి వాడు గైడ్ చేస్తాడు. ఒక వెబ్సైట్కి వెళ్ళేసి చేంజ్ పాస్వర్డ్ చేసుకోమని. చేసుకున్న తర్వాత లాగిన్ చేయమంటాడు. లాగిన్ అయిన సక్సెస్ఫుల్ అయిన తర్వాత దెన్ హీల్ క్లోజ్ ద టికెట్. సో బేసిక్ అయితే నాకు తెలిసి మా దాంట్లో ఏంటంటే డైరెక్ట్ గా పాస్వర్డ్ ఇయ్యడు, వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, ఐడి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. దాంతో పాటే మాకు సాఫ్ట్ టోకెన్లు అని చెప్పేసి వేరే వస్తాయి ఇంకా సెక్యూరిటీ కోడ్స్. కంపెనీ టు కంపెనీ కొంచెం మారచ్చు.
బట్ మనకి అల్టిమేట్ ఏం కావాలంటే ఒక ఐడి పాస్వర్డ్ అయితే కావాలి. అవును. ఆ వెరిఫికేషన్ కోడ్ ఒక్కసారి వాడిన తర్వాత మర్చిపోతే చాలు. Yeah. సో ఇలా వచ్చిన తర్వాత నాకున్న సిస్టమ్ ప్రకారం ఆయన లాగాన్ అని కొడితే సరిపోతుంది. సో ఎల్ ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను దాంట్లో. ఎల్ ఇచ్చి ఎంటర్ కొట్టింది. ఓకే. ఎంటర్ యూజర్ ఐడి అడుగుతుంది, లేదా డైరెక్ట్ గా ఎల్ స్పేస్ ఐడి కూడా ఇవ్వచ్చు నేను. ఓకే. సో ఐడి ఎంటర్. ఇక్కడ ఇంతకుముందు నేను చూపించిన నా స్క్రీన్ ఏంటంటే డైరెక్ట్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. అవును. ఇక్కడ ఏంటంటే కొంచెం లాగిన్ అని చెప్పేసి ఐడి పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇలా ఓకే. లాగిన్. జనరల్ ఇది నార్మల్ అండి. ఒకసారి మీ సిస్టమ్ లో ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ కొడితే లాగిన్ అవుతారా, లాగిన్ అయిపోతారు. రైట్. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత సిస్టమ్ ఏదో టెంపరీ మెసేజ్లు ఇస్తుంది. లాస్ట్ ఎప్పుడు లాగిన్ అయినావు, ఇప్పుడెప్పుడు లాగిన్ అయినావు, సిస్టమ్ మన కంపెనీ పాలసీ రూల్స్ అట్లా డిస్ప్లే అవుతాయి. పట్టించుకోవద్దు, చదవక్కర్లేదు. మెయిన్ ఫ్రేమ్ లో ఏదైనా మెసేజ్ వచ్చిన తర్వాత మెసేజ్ ఎండ్ అని చెప్పడానికి ఇట్లా 3 స్టార్స్ వస్తాయి. ఓకే. మెసేజ్ ఎండ్ కాబట్టి 3 స్టార్స్ వచ్చాయి. 3 స్టార్స్ వస్తాయి. ఎంటర్ కొడతాయి. కనుక 2 లైన్లు ఉన్నాయి స్టార్స్ తో. అవన్నీ ఏంటంటే మెసేజ్లు వస్తా ఉంటాయి. ఓకే. వాడు ఏదో డిస్ప్లే కొడతారన్నమాట ప్రోగ్రామ్ లో. సో ఇది మన ఫస్ట్ మెయిన్ స్క్రీన్, హోమ్ స్క్రీన్ అనుకుందాం. ఇది మెయిన్ స్క్రీన్ అనేది డైరెక్ట్ గా లాగిన్ అవుతాయి TSO కి. ఓకే. బట్ కొన్ని కంపెనీస్ లో ఇప్పుడు మా కంపెనీలో ఎలా ఉంటుంది, నేను చెప్పాక సెషన్స్ ఉంటాయని. అవును. ఆ సెషన్ నాకు కనెక్ట్ కావాలి. ఆ మెనూ వస్తుంది నాకు. అవును. ఒకవేళ నేను నా మెయిన్ సిస్టమ్ కి లాగిన్ అయినా అనుకోండి, ఇది రియల్ సిస్టమ్. ఇది రియల్ సిస్టమ్ పాస్వర్డ్. ఓకే. ఇలా వస్తుంది నాకు. ఓకే. అక్కడ మనము నాకేంటంటే ప్రొడక్షన్ సిస్టమ్, టెస్ట్ సిస్టమ్ ఉంటాయి కాబట్టి T30 నాకు T20 అనేది నాకు ఫేమస్. ఓకే. ఎందుకంటే నేను ప్రొడక్షన్ సిస్టమ్ అని, నేను ప్రొడక్షన్ సపోర్ట్ చేస్తున్నా కాబట్టి నాకు ప్రొడక్షన్ సిస్టమ్. ఇలా డబ్బా మెసేజ్ లేదా ఇస్తుంది, పట్టించుకోను. మళ్ళీ రెడీ వచ్చిన తర్వాత కమాండ్ ఇస్తే బయట లోపలికి వస్తాం. ఓకే. ఈడికి రావడం అనేది ప్రతి కంపెనీ టు కంపెనీ మారిపోతుంది. ఓకే. కానీ అన్ని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అనమాట. బీభత్సంగా ఏం చేయాల్సి ఉండదు. ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మధ్యలో ఒక స్క్రీన్ ఉండొచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇడికి రావచ్చు. కానీ రియల్ టైమ్ లో 99% ఉంటుంది. దీన్ని టీపీఎక్స్ మెనూ అంటాం. ఫుల్ ఫామ్ అడగకుండా నాకు తెలియదు, టీపీఎక్స్ మెనూ అంటాం. ఏది ఇంతకుముందు నేను చూపించాను చూడండి ఫస్ట్ స్క్రీన్ ఇది, దీన్ని టీపీఎక్స్ మెనూ అంటాం. టీపీఎక్స్ అడ్మిన్ అనేది టీపీఎక్స్ మెనూ అంటాం మేము. టీపీ అంటే టర్మినల్ అయి ఉండొచ్చు, ఏదో అయి ఉంటుంది. ఓకే. సో ఈ మెనూలో నుంచి నాకు ఏంటంటే డిఫరెంట్ అప్లికేషన్ కి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి అనమాట. కొన్ని టెస్టింగ్ రీజన్స్, కొన్ని ప్రొడక్షన్ రీజన్స్, కొన్ని క్వాలిటీ రీజన్స్, వేరే అప్లికేషన్ కి మెయిన్ ఐడీస్, అప్లికేషన్ ఐడీస్, అలా కొన్ని నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి దాంట్లో. కానీ అన్ని యూజ్ చేయను నేను. జనరల్ గా అన్ని యాక్సెస్ వచ్చేస్తాయి కానీ పట్టించుకోను. కొన్ని ఎప్పుడున్నా చూడండి 1 to 5 అని చెప్పేసి కొన్ని ఇవి రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాను నేను. మిగతా ఎప్పుడో ఒకసారి జీవితంలో ఒకసారి. అర్థవుతుందా? క్లోజ్ చేస్తున్నా మెయిన్ సిస్టమ్ ని, మనం మన సిస్టమ్ యూజ్ చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి లాగిన్ ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఇంకా హ్యాపీ. ఇక్కడ నుంచి నేను చేయాల్సిన టార్గెట్ ఏంటంటే రోజు చేయాల్సిన పని ఇది 3.4, డైలీ చేసే పని 3.4. కానీ ఫస్ట్ టైం మాత్రం 3.2 చేసుకోవాలి నేను. ముందు నాకు నా కోసం ఒక ఎలకేషన్ చేసుకోవాలి కదా, డేటా సెట్స్. నేను వెళ్ళి పక్కన దాంట్లో పని చేయను కదా. అలా అని చెప్పేసి టెస్ట్ డేటా సెట్స్ లో పోయి టెస్ట్ మొత్తం ఎడిట్ కొట్టాం కదా. సో ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని కంపెనీస్ ఏంటంటే పర్సనల్ గా పీడిఎస్ క్రియేట్ చేయనియరు. వెరీ రేర్ కంపెనీస్. కొన్ని కంపెనీస్ అంటే చాలా కంపెనీస్ మన పర్సనల్ ఐడీస్ పీడిఎస్ క్రియేట్ చేసుకుంటాం. కొన్ని ఏంటంటే జనరిక్ కోడ్ క్రియేట్ చేసుకుని అందరిని అందులో పనిచేయమంటారు. ఓకే. సో మన దాంట్లో ఏంటంటే మనకు ఓన్ గా క్రియేట్ చేసుకుంటాం, అన్ని తెలుసుకుందాం. ఆడ ఒక దాంట్లో పని చేయాలంటే ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది, అప్పుడు 3.2 యూజే ఉండదు. లేదు సపరేట్ గా క్రియేట్ చేసుకుని అందరూ ఎవరు వాళ్ళ దాంట్లో కాపీ చేసుకుని రన్ చేసుకోవాలనుకోండి టెస్టింగ్ కి, దెన్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ పీడిఎస్ ఆర్ పిఎస్ ఫైల్స్. ఓకే. మీకు 2 రావాలి, పీడిఎస్ క్రియేట్ చేయడం తెలిసి ఉండాలి, పిఎస్ క్రియేట్ చేసి తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు ఇన్పుట్ డేటా మారుస్తూ ఉంటారు కదా టెస్ట్ కేసెస్ కి. జాబులు రాసుకోవడానికి పీడిఎస్ రాసుకోవాలి ఫస్ట్ టైం క్రియేట్ చేసుకున్నప్పుడు. రైట్. సో ఇందులో మెనూలో నాకు చాలా ఆప్షన్స్ ఉంటాయండి. అన్ని ఆప్షన్స్ నేను అవసరం పడేది నాకు. సెట్టింగ్స్ లోకి వెళ్ళేస్తే నాకు ఏదో ఆప్షన్స్, సపోజ్ ఇక్కడ కమాండ్ లైన్ ఎట్ బాటమ్ ఉందా, కొంతమంది ఏం చేస్తారంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ ఉందా కింద పెట్టేసుకుంటారు అనమాట. నాకు పైన అలవాటు. ఇక్కడ స్లాష్ ఇచ్చేసి ఎంటర్ కొట్టినా అనుకోండి ఇలా కిందకి వెళ్ళిపోతుంది.
ఓ అండు అండు అంటే మళ్ళీ అడిగే ఇడిగా వచ్చి తీసేయడమే. అచ్చా. అట్లా సెట్టింగ్స్, కలర్స్ కానీ, ఫంక్షన్ కీస్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ లోకి రావాలి. బేసిక్ గా మీరు ఎన్నైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇది నేను యాక్సెస్ ఇచ్చినప్పుడు నాకు కీస్ ఇస్తావు కదా, ఇప్పుడు నువ్వు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇక నేను అది కూర్చొని లాగిన్ అయ్యి ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవడం అంతే, హ్యాండ్స్ ఆన్ చేసుకోవడమే నావిగేషన్ చేస్తూ. నావిగేషన్ సంబంధించిన నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తావు కదా, అంటే కమాండ్స్ ఏంది అది అసలు నేను ఏమి ఇవ్వక్కర్లేదు, ఇస్తాను అని ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే అవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అనమాట, మెనూ డ్రివెన్. ఓకే ఓకే. మేము ఇప్పుడు విండోస్ మీకు ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా? అది కరెక్టే. రైట్ క్లిక్ కొట్టి ప్రాపర్టీస్కి వెళ్ళి రిఫ్రెష్ కొట్టమని ఎవరైనా చెప్పారా? కదా, కరెక్ట్. ఇది అంతే. ఏంటంటే నేను మీకు బేసిక్ రేజ్ యూజ్ చేసేది ఎలా అనేది నేను చెప్తాను. దాని తర్వాత ఇప్పుడు వ్యూ అంటే డేటా సెట్ వ్యూ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం అని తెలిసినట్టుగా వర్డ్స్ ఆటోమేటిక్ తెలిసిపోతా అనమాట. సో ఇందులో మనకు రెగ్యులర్ గా యూజ్ చేసేటి 3 అనే ఆప్షన్ తప్ప ఏది ఎక్కువ యూజ్ చేయం. 1 to 11 వరకు. 99% ఏంటంటే మెయిన్ ఫ్రేమ్స్ లో 1 to 11 వరకు అన్ని సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని దాంట్లో ఏంటంటే ఆ 11 తర్వాత వచ్చే ఆప్షన్స్ అన్ని కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ అనమాట. వాడు ఏదో కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఒక నెంబర్ ఇచ్చేస్తుంది దానికి. ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టమ్ లో ఎలా ఉందంటే M1 ఆప్షన్ లో పెట్టాడు అన్ని మోర్ అని చెప్పి. ఎంహెచ్ ఎంటర్ కొట్టినా అనుకోండి ఇంకా లిస్ట్ వస్తుంది. ఇవన్నీ ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్స్ అనమాట. వాడు ఏదో ఇన్స్టాల్ చేస్తూ ఉంటాడు కదా. ఊరికే మనం ఫస్ట్ కొన్నప్పుడు ఏంటంటే డమ్మీ స్కెల్టన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏ యాంటీవైరస్, ఏ వీడియో రికార్డరో, ఏ సాంగ్స్ ప్లేయర్ ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. ఇన్స్టాల్ చేసినప్పుడల్లా డెస్క్టాప్ లో మారిపోతూ ఉంటాయి ఐకాన్స్ కొత్త కొత్తవి. ఇది అంతే, మెనూ పెరుగుతుంది అన్నమాట. ఓకే, నౌ కమింగ్ టు ద టార్గెట్ పార్ట్ అగైన్. సో ఫస్ట్ థింగ్ నేనేం చెప్పాను, డేటా సెట్ క్రియేషన్ చేసుకోవాలి కదా. సో ఆప్షన్ 3, ఇక్కడ 3 అంటే యూటిలిటీస్. దెన్ ఎంటర్ కొట్టాను. ఆప్షన్ 2, ఆప్షన్ 2 డేటా సెట్, ఆ గ్రీన్ కలర్ రాసి చూడండి అలొకేట్ అని చెప్పి, మనకు కావాల్సిన అదే. అన్ని కంపెనీలు సేమ్ ఉంటాయి, 3, 2 అన్ని సేమ్. అది మీ ఆపరేటింగ్ సిస్టమ్ యాస్టీస్ గా ఉంటుంది. ఏదైనా డిఫరెంట్ గా ఉంటే నేను చెప్తాను, ఏది డిఫరెంట్ గా ఉండదు, అంత సేమే. డేటా సెట్ యూటిలిటీ, డేటా సెట్ యూటిలిటీ స్క్రీన్ లో. ఓకే, మళ్ళీ వెనక్కి F3. ఆప్షన్ 3 యూటిలిటీస్, 2 అనేది డేటా సెట్. డేటా సెట్ యూటిలిటీ స్క్రీన్ లో ఉన్నాం 3.2 లో. ఓకే, సో F3 డైరెక్ట్ గా కొట్టచ్చు, ఇలా జంప్ చేయొచ్చు అనమాట. 4 డాట్లు పెట్టక్కర్లేదు, సింపుల్ డైరెక్ట్ కొట్టే తినవచ్చు. రెడీ? సో నా ఇక్కడ వచ్చేసరికి ఎలొకేషన్ కి అలొకేట్ న్యూ డేటా సెట్. ఓకే, వచ్చేసి కిందికి వచ్చేసి డేటా సెట్ నేమ్. ఓకే, కిందికి ఎట్లా వచ్చారు మీరు? కొట్టి ట్యాబ్. ట్యాబ్ అనేది ఏం చేస్తా అంటే నెక్స్ట్ ఎడిటింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోతుంది ఇట్లా. ఓకే, ట్యాబ్ ట్యాబ్ ట్యాబ్. ఓకే, 99% ఏంటంటే మీరు మౌస్ వాడకుండా ఉంటే బెటర్, తొందరగా వచ్చేస్తుంది మెయిన్ ఫ్రేమ్ యాక్సెస్ అంటే వర్క్ ఆన్. ఓకే, చాలా వరకు ఏం చేస్తారంటే ఆరోస్ వాడతారు, ఇలా పైకి కిందికి, ఇలా సైడ్కి మార్చుకుంటా కిందికి రాసుకుంటా వస్తాం అనమాట. ఓకే, కొన్ని ప్లేసెస్ లో అది అలవాటు అవుతాను, కానీ కొన్ని ప్లేసెస్ తెలిసిన ప్లేస్లో ఏంటంటే రోజు వాడే ప్లేస్ లో ట్యాబ్ కొడితే తొందర వస్తుంది తెలిసిపోతుంది అనమాట. సో దానికి ఏం ప్రాబ్లం లేదు, మీరు ఎలా వచ్చినా ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే మౌస్ అవాయిడ్ చేశారు అనుకోండి ఇంకా ఫాస్ట్ ఉంటుంది మెయిన్ ఫ్రేమ్. ఎందుకంటే కీబోర్డ్ పైన ఎక్కువ ఉండాలన్నమాట మనకు. మౌస్ పైన చేయి తీసేసరికి టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మౌస్ తో చేసేది ఏం ఉండదు, మాక్సిమం ఏనో ఒక్కడ కసర్ పెట్టుకోవడం ఇట్లా అంతే, అంతకన్నా ఎక్కువ ఏం చేసేది లేదు. ఓకే, మౌస్ తో అలా యూజ్ ఏంటంటే ఇది ఇక్కడ ఇట్లా పెట్టుకోవడం తప్ప ఏం యూజ్ రాదు. ఓకే, బట్ యాక్చువల్ మనకు కావాల్సింది ఎడిటింగ్ ఫీల్డ్ కాబట్టి ట్యాబ్ కొడతాం. నా ఇక్కడ డేటా సెట్ నేమ్ ఎలా రాయడం అంటే ఏ నేమ్ రాసినా ఫస్ట్ సింగిల్ కోట్స్ లో రాసుకుంటాం, అది కామన్. ఫస్ట్ కోట్ ఇవ్వాలి మనం. ఓకే, సింగిల్ కోట్స్ రాసుకుంటాం. జనరల్ గా సింగిల్ కోట్స్ ఇలా అనుకోండి, ఏమైతే చెప్తాను. డేటా సెట్ నేమ్ అన్నప్పుడు డేటా సెట్ నేమ్ అన్నప్పుడు మనకు ఫస్ట్ ర్యాక్ ఆఫ్ ఐడి ఉంటుంది, డాట్ క్వాలిఫైయర్స్ గా క్వాలిఫైయర్ 1 క్వాలిఫైయర్ 2 అని చెప్పేసి క్వాలిఫైయర్స్ రాసుకుంటాం, అంటే కేటగిరీస్ రాసుకుంటాం మనకు ఇష్టం వచ్చిన నేమింగ్స్ గా. నెంబర్ ఆఫ్ క్వాలిఫైయర్స్ అనేది పెద్దగా పట్టించుకోవడం లేదు. టోటల్ క్యారెక్టర్స్ వచ్చి 44 క్యారెక్టర్స్ అనమాట. టోటల్ క్యారెక్టర్స్ వచ్చేసరికి ఒక డేటా సెట్ నేమ్ అనేది ఏంటంటే చిన్న నేమ్ ఉండదు అనమాట, మొత్తం పెద్ద పేరు ఉంటుంది మనకి ఇక్కడ.
అది 44 క్యారెక్టర్ మాక్సిమం అనమాట. అలా అని చెప్పి 44 పెట్టుకోం, రోజు టైప్ చేయాలి కాబట్టి చిన్నది పెట్టుకుంటాం. అవును. ఓకే, ప్రొడక్షన్ ఫైల్స్ ఏంటంటే యూనిక్ గా ఉండడం కోసం కొంచెం పెద్ద పెద్దగా ఉంటది, ఒక 4-5 క్వాలిఫైర్స్ ఉంటాయి. మనం టెస్టింగ్ చేసేటప్పుడు మన పర్సనల్ పీడిఎస్ లో అన్ని ఏంటంటే యూజర్ రోజు యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి చిన్నవి పెట్టుకుంటాం. ఈ క్వాలిఫైయర్స్ యొక్క మాక్సిమం సైజ్ 8 క్యారెక్టర్స్ మళ్ళీ. ఇవన్నీ మాక్సిమం 8 క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, నా ఐడి వచ్చేసరికి ఐబిఎం యూజర్ డాట్ అని పెట్టేసుకొని కేటగిరీ రాసుకుంటాం. సపోజ్ నేను జేఎస్ఎల్ ప్రోగ్రామ్స్ రాస్తున్నాను అనుకోండి, జేఎస్ఎల్ జార్స్ జాబ్ అని రాసుకుంటాను. ఇట్లా ఈజీగా తొందర అయిపోతుంది అనమాట. కొన్ని ఇంకా ఎగ్జాంపుల్ అంటే నా యాక్చువల్ ఐడి ఇది, రియల్ టైంలో ఇది డాట్ అప్లికేషన్ నేము జేఎస్ఎల్ ఇలా రాసుకుంటాను, AP28179 డాట్ అప్లికేషన్ డాట్ కోబాల్. ఇలా కేటగిరీస్ మెయింటైన్ చేసుకుంటాను అనమాట పీడిఎస్ లో. ప్రోగ్రామ్స్ అన్ని కోబాల్ ప్రోగ్రామ్స్ FM డాట్ కోబాల్ లో ఉంటాయి. జేఎస్ఎల్స్ అన్ని FM డాట్ జేఎస్ఎల్ లో పెట్టేసుకుంటాను అనమాట. ఈజీగా నాకు తొందరగా గుర్తుండడానికి, నావిగేషన్ చేసుకోవడానికి నాకు సంబంధించిన స్టైల్లో నేను ఒక ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటే ఇట్లా. కానీ అన్నిటికీ కామన్ ఏంటి, నా ర్యాకప్ ఐడి, నా డేటా సెట్స్ అని చెప్పడానికి అదే రూల్. సో మీరు డేటా సెట్ క్రియేట్ చేసేటప్పుడు ఒకవేళ మీరు సింగిల్ కోర్స్ ఇవి లేకుండా డైరెక్ట్ గా ఇలా రాశారనుకోండి ఐబిఎం యూజర్ అని చెప్పేసి, సిస్టమ్ ఏం చేస్తా అంటే బై డిఫాల్ట్ గా మళ్ళీ ఐబిఎం యూజర్ పెడుతుంది మీ ముందట. ఇంకా అలా పెట్టకుండా సిస్టమ్ ఏం చెప్తున్నా అంటే ఇదే స్ట్రింగ్ ఇంకేది మళ్ళీ యాడ్ చేయకని చెప్పేసి సింగిల్ కోర్స్ పెడతాం. చాలా మంది తెలియదు అన్నమాట ఇది. చాలా మంది ఏంటంటే డైరెక్ట్ కొన్ని కంపెనీస్ లో అలా డిఫాల్ట్ ఉంటుంది తెలియదు, డైరెక్ట్ గా క్వాలిఫైర్ లేకుండా కొట్టేస్తారు పేరు. అప్పుడు ఎలా అవుతుందంటే ఐబిఎం యూజర్ డాట్ మనం ఏం చేద్దాం జేసిఎల్ డాట్ సోర్స్ ఇలా పెట్టుకున్నాం. ఓకే, ఎస్ఆర్సి అంటే సోర్స్ కోడ్ అనమాట. అందులో సింగిల్ కోడ్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది అని చెప్తున్నా ఇక్కడ. ఓకే, సో ఎంటర్ ఇచ్చేసి సమ్ స్పేస్ ఇస్తాను. ఆ స్పేస్ నేను ఎలా చెప్పాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బట్ స్పేస్ ఇచ్చేసి ఎంటర్ కొడతాం. స్పేస్ ఇచ్చేటప్పుడు ఇక్కడ చెప్తాం పీడిఎస్ కాదా అని, ప్లేన్ టైప్ అని. ఓకే, సో ఎంటర్ ఇచ్చాను. ఇప్పుడు ఈ పర్టికులర్ డేటా సెట్ క్రియేట్ అవుతుంది. రైట్, 3.4కి వెళ్ళేసి కాపీ పేస్ట్ ఇలా క్రియేట్ అయిపోతుంది. అదే కొన్ని కంపెనీస్ ఎలా జరుగుతుంది అంటే ఈ ఐబిఎం యూజర్ ముందు మళ్ళీ ఒక ఐబిఎం యూజర్ పెడుతుంది. పోర్ట్ లేకపోతే ఇలా ఉంటుంది అన్నమాట. ఫైల్ నేమ్ దొరికి చావదు ఇక. అదే దాదాపు చాలా సిస్టమ్స్ అలాగే ఉంటాయి అన్నమాట. ట్రైనింగ్ ఏంటంటే ల్యాబ్ లో ప్రాక్టీస్ చేస్తారు కదా డమ్మీ సిస్టమ్స్ లో, ఆ డమ్మీ సిస్టమ్ లో కోటేషన్ చెప్పినా ఏం కాదు. సార్ తెలియదు అన్నమాట చాలా మందికి. ఫైన్, మళ్ళీ మనకు తెలుసు కాబట్టి రాసుకుందాం AP28179. ఇది నా ర్యాకప్ ఐడి అనుకోండి. ఓకే, ఈ సిస్టమ్ లో అన్ని ఐడీస్ తో నేను క్రియేట్ చేసుకోవచ్చు. బట్ రియల్ టైమ్ లో మీకు ఏ ర్యాకప్ ఐడి ఇస్తే ఆ ర్యాకప్ ఐడి కిందనే యాక్సెస్ ఉంటుంది మీకు. సో AP28179 డాట్ జేసిఎల్ డాట్ సోర్స్ ఫస్ట్ కోబాల్ కూడా క్రియేట్ చేయాలి నేను. ఓకే, ఎందుకంటే కోబాల్ ప్రోగ్రామ్స్ కూడా రాయాలి కాబట్టి సోర్స్ అని చెప్పేసి సింగిల్ కోట్స్ లో పెట్టి ఎంటర్ కొడుతున్నాను. So it will take you to the newly created data set. Allocate a new data set screen అని చెప్పేసి స్పేస్ పారామీటర్ అడుగుతుంది అన్నమాట. ఓకే, ఎంత స్పేస్ కావాలని అడుగుతుంది. అచ్చా, స్పేస్, అచ్చా, స్టోరేజ్. ఓకే, మనకి ఏంటంటే జనరల్ గా ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేసాం అనుకోండి, డైనమిక్ స్పేస్ ఎలొకేషన్ అంతా విండోస్ లో ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసిన అంటే డైనమిక్ ఎలొకేషన్ ఓకే ఫోల్డర్ నేమ్ పెట్టేస్తాం అంతే. సైజ్ అనేది ఫస్ట్ ఎంత ఉంటుంది అంతే ఉంటుంది, 0 పెట్టేసుకుంటది. ఆ తర్వాత ఇది తీసుకెళ్ళి ఇలా కాపీ చేస్తాం అనుకోండి సైజ్ పెరుగుతుందిగా. కానీ మెయిన్ ఫ్రేమ్ అలా కాదు, మెయిన్ ఫ్రేమ్ లో ముందే సైజ్ చెప్పాలి ఎంత కావాలని. సో ముందే ఎంత సైజ్ కావాలని చెప్పేసి దానికి డీటెయిల్స్ ఇవ్వాలి. ప్రైమరీ క్వాంటిటీ ఎంత కావాలి, సెకండరీ క్వాంటిటీ ఎన్ని కావాలి, ఎన్ని పార్టీషన్స్ చేయాలనుకుంటున్నారు, పీడిఎస్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి దాని రికార్డ్ నేను డేటా సెట్ నాకు డీటెయిల్స్ వస్తాయా, స్పెసిఫికేషన్స్ నేను చెప్తాను. ఓకే, జనరల్ గా ఏంటంటే చాలా మంది బ్లైండ్ గా పెట్టేస్తారు అక్కడ ఏదో ఒక వాల్యూ. 10 అని పెట్టారు. 10 ఏంది? 10 యూనిట్స్ అనేది ఇక్కడ రాసింది చూడండి. ఫస్ట్ ప్రైమరీ క్వాంటిటీ అని
ఓకే, ఈ ప్రైమరీ క్వాంటిటీ అంటే ఎంత స్పేస్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా మీకు ఇవ్వాలి, ఎలకేట్ చేయాలి. ఫిక్స్డ్ ఆ డేటా సెట్. ఫిక్స్డ్ ఆ డేటా సెట్ కి ఫిక్స్ గా ఎంత అమౌంట్ ఆఫ్ స్పేస్ ఇవ్వాలి. సెకండరీ క్వాంటిటీ ఏంటంటే టెంపరీగా ఇస్తామన్నమాట, మీరు యూజ్ చేసిన కొద్దీ ఎక్స్ట్రా యూజ్ అవుతూ ఉంటది. ప్రైమరీ క్వాంటిటీ అంటే స్టాండర్డ్ ఫిక్స్ అయిపోతుంది, మీరు యూజ్ చేసిన యూజ్ చేయకపోయినా. సెకండరీ ఎక్స్టెన్స్ అంటే ఏంది, ఇట్ విల్ ఇంక్రీజ్ వెన్ ఎవర్ యువర్ డేటా ఈస్ గెటింగ్ బియాండ్ ద ప్రైమరీ క్వాంటిటీ. ప్రైమరీ క్వాంటిటీ ఫిల్ అప్ అయిపోయిన తర్వాత సెకండరీ క్వాంటిటీకి స్టార్ట్ అవుతాం అన్నమాట ఫిల్ చేయడానికి. గట్ ఇట్. బట్ ఇక్కడ 10 అంటే ఏది, ఇప్పుడు సపోజ్ నేను డిస్టెన్స్ అడిగినా అనుకోండి 10 కిలోమీటర్స్ అంటాం. కిలోమీటర్ అనేది యూనిట్ కదా, అవును. ఇక్కడ కూడా స్పేస్ యూనిట్స్ ఉంటాయి అనమాట. ఆ పైన రాశాను, ఇక్కడ చూడండి ఆప్షన్స్, బ్లాక్స్, ట్రాక్స్, సిలిండర్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, బైట్స్ అని చెప్పేసి. ఓకే. ఎంత స్పేస్ కావాలి అంటే నేను చెప్పాను ప్రైమరీ 10 కావాలి, సెకండరీ 10 కావాలని చెప్పాను. బట్ ఏ యూనిట్ లో ఏం కావాలి, ఎంత స్పేస్ అనేది ట్రాక్ లో చెప్తున్నా అన్నమాట. మనకి ఇప్పుడు ఏం కాదు, స్పెల్లింగ్ ఏది పెట్టినా ఏం కాదు. జనరల్ అలా ఎందుకు పెడతా అంటే తెలియదు కదా, టీఆర్కేఎస్ అని చెప్తా ఉంటారు ఇంటర్వ్యూలో కూడా. టీఆర్కేఎస్ అని ఇంటర్ని అడిగితే చెప్పలేకపోతారు, ట్రాక్ అని తెలవాలి కదా. జనరల్ గా ట్రాక్ సిలిండర్ అనేది ఏంటంటే ఓల్డెస్ట్ యూనిట్స్ అనమాట, స్పేస్ యూనిట్స్. ఓకే. మనకు తెలిసినంత వరకు బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్ అని మాట్లాడుకుంటాం కదా. మెయిన్ ఫ్రేమ్ పుట్టేసరికి ఏంటంటే ట్రాక్, సిలిండర్ అని ఉండేది స్పేస్ అమౌంట్. ఇప్పుడు కూడా ఉంది, సిడీలో ట్రాక్స్ అంటాం కదా, అవును, ట్రాక్స్, సెక్టర్స్ అని చెప్తా ఉంటాం. కరెక్ట్. అదే ఇక్కడ అన్నమాట. సో మెయిన్ ఫ్రేమ్ అనేది ఏంటంటే పాతకాల సిస్టమ్ కాబట్టి బైట్స్, కిలోబైట్స్ అని లెక్కేరు, ట్రాక్ లో సిలిండర్ లెక్కేస్తారు. సో మీ పర్సనల్ సిస్టమ్ కోసం ట్రాక్స్ వాడుకోండి, ఎందుకంటే డాటా ప్రోగ్రామ్స్ తక్కువ ఉంటాయి. ప్రొడక్షన్ సిస్టమ్స్, ప్రొడక్షన్ ఫైల్స్ అన్నిటికీ సిలిండర్స్ వాడతారు. బేసిక్ ఒక 1 ట్రాక్ 15 ట్రాక్స్ ఇస్ ఈక్వల్ టు 1 సిలిండర్. 15 ట్రాక్లు కలిపితే ఒక సిలిండర్ అవుతుంది, కానీ ఒక్క ట్రాక్ వచ్చేసరికి 49 MB అవుతుంది. 49 ఇంటూ మళ్ళీ 15 అయితే ఒక సిలిండర్ అవుతుంది. కానీ రియల్ టైంలో మెయిన్ రాసే ఒక్కొక్క డేటా సెట్ ఫైల్స్ ఎలా ఉంటాయంటే, అంటే డేటా మన కస్టమర్ డేటా ఎలా ఉంటుందంటే, ఒక ఫైల్ సిలిండర్లు 4000 ఉంటుంది. 4000 ఇంటూ 49 వేసుకోవాలి, మళ్ళీ 89,000 ఇంటూ 49 అయితే ఎంబీలోకి వస్తుంది. ఒక ఫైల్ గురించి చెప్తున్నాను. అలా అని చెప్పేసి నేను 4000 లెక్క తప్పు చెప్పాను, ఎందుకంటే ప్రైమరీ క్వాంటిటీ, సెకండరీ క్వాంటిటీ యొక్క రేషియోలు ఉంటాయి అనమాట. ఇవన్నీ మీకు అవసరం లేదు, బట్ ఊరికే నాలెడ్జ్ పర్పస్. ప్రైమరీ క్వాంటిటీ ఎలా తీసుకుంటారంటే మీరు 1 ఇస్తే 1 తీసుకుంటుంది, 1:1 రేషియో కింద. సెకండరీ క్వాంటిటీ ఏంటంటే 1:15 తీసుకుంటుంది. మీరు 1 ఇస్తే అది 15 ఎక్స్ట్రా తీసుకుంటుంది. నేను ఇంత చెప్పా కదా 4,000 అని చెప్పేసి కదా, మళ్ళీ దానికి 4,000 అవుతుంది, ఇంటూ 15 చేసుకుంటుంది మళ్ళీ ఇక్కడ. మళ్ళీ ఇంటూ 49 ఎంబీలోకి వస్తుంది, మెగాబైట్లోకి. ఒక్క ఫైల్ గురించి చెప్తున్నాను, అట్లా కొన్ని కోట్ల ఫైల్ ఉంటాయి రోజు. మెయిన్ ఫ్రేమ్ మెమరీ ఏ రకంగా హ్యూజ్ అని చెప్పడానికి అనమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక జనరల్ మంత్లీ ఫైల్ తీసుకున్నాం అనుకోండి, ఆ 10 GB ఉంటుంది. అది ఒక చిన్న మంత్లీ ఫైల్ ఒకటి తీసుకుంటే 10 GB ఉంటుంది. అదే ఇయర్లీ ఫైల్ తీసుకున్నాం అనుకోండి 1 TB వస్తుంది. ఒక ఫైల్ గురించి చెప్తున్నాను, ఒక పర్టికులర్ డేటా ఫైల్ 1 year వరకు సేవ్ చేస్తే 1 TB పడుతుంది దానికి. అంటే ఆ స్పేస్ పారామీటర్ మీకు అర్థం చేపిస్తున్నమాట, వర్డ్స్ ఎలా వస్తాయి, ఎంత సైజు ఉంది, ఎంత హ్యూజ్ గా ఉందని. ప్రోగ్రామ్ జాబ్ రన్ చేసినప్పుడే మీకు తెలియాలన్నమాట ఎంత టైం పడుతుంది ప్రాసెసింగ్ అని. ఫైల్ హ్యూజ్ గా ఉంది, 5,000 సిలిండర్స్ యూజ్ చేస్తుంది, 10,000 సిలిండర్స్ యూజ్ చేస్తుంది అంటే ఓకే, 10 GB డేటా స్పేస్ ప్రాసెస్ చేయడానికి నాకు అట్లీస్ట్ 10 seconds పడుతుంది అని చెప్పాలి మీరు. టెస్టింగ్ పర్ఫార్మెన్స్ చెక్ చేయాలి కదా మీరు. మరి ఆ స్పేస్ తెలియకుండా ఎలా చేస్తారు, అర్థవుతుందా? పోయింది, అదంతా మళ్ళీ మెల్లమెల్లగా చూద్దామని. ఇక్కడ స్పేస్ ట్రాక్స్ ఇచ్చిన తర్వాత ఎన్ని పార్టీషన్స్ చేయాలో అడుగుతుంది ఇక్కడ. పార్టీషన్ 0 ఇచ్చారు అనుకోండి మీరు, అది సీక్వెన్షియల్ డేటా సెట్ క్రియేట్ చేస్తుంది, అంటే పిఎస్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఓకే, పీడిఎస్ కి పిఎస్ కి డిఫరెన్స్ అదొకటే, 2 డేటా సెట్సే. ఓకే, ఒక ప్లేన్ పేజ్ అనేది డేటా సెట్ అనుకోండి, దాన్ని అలాగే ఉంచేస్తే సీక్వెన్షియల్ ఫైల్ అవుతుంది, రికార్డ్ బై రికార్డ్ రాసుకోవచ్చు. లేదు దాన్ని ముక్కలు చేసి పార్టీషన్స్ చేశారనుకోండి పీడిఎస్ అవుతుంది.
ఒక్కొక్క పీడిఎఫ్ పార్టీషన్ లో ఒక మెంబర్ రాసుకోవచ్చు. అచ్చా అచ్చా మళ్ళీ డేటా సెట్ ని మనం పార్టీషన్ చేస్తున్నాం. అది పార్టీషన్ లేదు అంటే పిఎస్ ఫైల్, పార్టీషన్ ఉంది అంటే పీడిఎస్. ఓకే. మీరు పిఎస్ ఫైల్ క్రియేట్ చేయాలన్నా ఇదే స్క్రీన్ కి రావాలి, పీడిఎస్ క్రియేట్ చేయాలన్నా ఇదే స్క్రీన్ కి రావాలి. ఓకే. ఇక్కడే చెప్తాను అనమాట. 10 అని చెప్పేసి నేను పార్టీషన్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, సో అది పీడిఎస్ అనమాట. ఇంకా ఓకే. పీడిఎస్ రాసుకోవాలి. ఇంకా ఇప్పుడు మన పార్టీషన్ సెట్ క్రియేట్ చేస్తుంటే దట్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ ఏ పీడిఎస్, రైట్? యా, డైరెక్టరీ బ్లాక్ స్పెసిఫై చేసాము అంటే అది పీడిఎస్. ఇంకా ఓకే. దాని ఇంకా మెంబర్ లెక్క యూజ్ చేయడం తప్ప పిఎస్ ఫైల్ లెక్క యూజ్ చేయలేము. ఓకే. గాడి అదేవుతుందా? చూద్దాం, ఇంకా ప్రాక్టికల్ మెల్లగా చూద్దాం. ప్రస్తుతానికి ఏంటంటే ఊరికి కొన్ని వర్డ్స్ పదాలు తెలుస్తుంది మీకు. ఓకే. డైరెక్టరీ బ్లాక్ ఫిక్స్డ్ బ్లాక్ ఇచ్చేసి రికార్డ్ లెంత్ 80. ఓకే, మీరు కోబాల్ ప్రోగ్రామ్ రాసినా జేసీఎల్ ప్రోగ్రామ్ రాసినా అన్ని కోడ్ లెంత్ 80 ఉంటుంది. అంటే 80 క్యారెక్టర్ కాలమ్స్ లోనే రాసుకోవాలి. 81 82 అని చెప్పి నోట్ పై లెక్క రైట్ సైడ్ పోవద్దు, 80 వరకే ఉంటుంది అనమాట. 80 అంటే 80 కూడా రాయం మనం, 1 to 80 ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా, కోబాల్ రాయాలన్నా జేసీఎల్ రాయాలన్నా 80 ఉంటుంది. సో మీరు రాసిన 1 to 80 తర్వాత ఏంటంటే మళ్ళీ కిందికి వచ్చి రాసుకోవాల్సిందే. అంతే తప్ప 81 కాలంలో ఉండదు. ఇంకా 81 కాలం సిస్టమ్ కన్సిడర్ చేసుకోదు. సో రికార్డ్ లెంత్ ఎప్పుడు 80 ఉంటుంది అన్నమాట. ఏది పీడిఎస్ కి. పిఎస్ కి అలా ఉండదు. పిఎస్ అంటే ఏంది, రికార్డ్ కదా. ఎంప్లాయీ నేమే ఓ 30 క్యారెక్టర్లు ఉంటుంది. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ అని చెప్పేసి అన్ని పక్క పక్కనే ఉంటాయి కదా. అది రికార్డ్ లెంత్ డైరెక్ట్ గా చెప్పడం కుదరదు ఇప్పుడు ఎంత ఉందని. అన్ని ఫీల్డ్స్ యొక్క లెంత్ కౌంట్ చేసుకుని చెప్తే తెలిసిపోతుంది. కానీ ఒక ప్రోగ్రామ్ యొక్క లెంత్ అనేది ఖచ్చితంగా 80 క్యారెక్టర్ లోపలనే రాసుకోవాలి. సో అది రికార్డ్ లెంత్ 80 అని పెట్టేసుకుంటాం. ఓకే. సో ఈ 80 అనే స్టోరీ కూడా ఎట్లుందంటే, మీకు కీబోర్డ్ లేనప్పుడు, ఓకే, కీబోర్డ్ కాలం లేనప్పుడు మెయిన్ ఫ్రేమ్ కి ఇన్పుట్ ఎలా ఇచ్చేది అంటే పంచ్ కార్డ్ సిస్టమ్ ఉండేది. బుక్ లో చదువుకొని ఉంటారు మీరు. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఇనిషియల్ జనరేషన్ కంప్యూటర్స్ లో ఇన్పుట్ కీబోర్డ్స్ లేకుండే. దే ఇన్వెంటెడ్ ద పంచ్ కార్డ్ సిస్టమ్. పంచ్ కార్డ్స్ ఎలా ఉంటాయంటే కొంచెం ఈ బ్లైండ్ పీపుల్స్ చదువుతారు చూడండి బుక్స్, ఆ టైప్ ఆఫ్ పంచెస్ ఉంటాయి అన్నమాట వాటిలో. ఆ కార్డ్ లెంత్ అనేది 80 క్యారెక్టర్స్ అన్నమాట, 80 కాలమ్స్. ఆ కార్డ్ లో రాసి యాస్టిక్ 80 కాలం కార్డ్ అనమాట. ఇంక ఎంత పడుతుంది పెట్టలేము. మనకు సిడి సైజులు ఉంటాయా, సిడీలు ఇష్టం వచ్చినట్టు సైజులు ఉండవు. మాక్సిమం సైజ్ ఒకటే లెంత్ ఉంటుంది కదా. అలాగే ఒక పంచ్ కార్డ్ అనేది ఎప్పుడు 80 కాలం లెంత్ కార్డ్ అనమాట. దాంట్లో పంచ్ చేసి అది ఇన్పుట్ కి ఇచ్చేది సిస్టమ్ కి. సో అదే ప్రాసెస్ కీబోర్డ్ వచ్చినంత తర్వాత కూడా అదే లెంత్ మెయింటైన్ చేస్తున్నాం మనం. అంతే. దానికి కారణం ఏంటంటే, రికార్డ్ లెంత్ 80 ఉండడానికి కారణం ఏంటంటే, రెడీ. సో ఇచ్చినా అనుకున్నాం, రికార్డ్ లెంత్ ఇచ్చేసి పీడిఎస్ ఇచ్చి ఎంటర్ కొట్టాం. ఓకే, ఈ డబ్బా వాల్యూ ఇచ్చేసి ఎంటర్ కొట్టినా అనుకున్నాం. రైట్ సైడ్ లో నాకు కావాల్సిన వచ్చేస్తుంది, డేటా సెట్ ఎలికేటెడ్ వస్తుంది. సో F3. ఓకే, మళ్ళీ ఇంకో డేటా సెట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. మన డేటా సెట్ అలగేట్ అయింది, మన నేమ్ ఉండాలి కదా అక్కడ పైన ఉందా? ఆ నేమ్ అక్కడే ఉంటుంది. మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేద్దాం. 3.2 allocate AP28179 ID డాట్ నేను రాసా ఇంతమంది కోబాల్ రాసా కదా, JCL డాట్ సోర్స్ ఎంటర్ యాస్ట్రిక్ ఉంటుంది, ఎంటర్ ఎలికేటర్ అని చెప్పి మెసేజ్ అంతే. సపోజ్ మళ్ళీ ఏ ఇచ్చి ఎంటర్ కొట్టండి, ఇక్కడ చూపిస్తుంది డూప్లికేట్. ఆల్రెడీ ఉంది కదా ఎంతకుందే, మళ్ళీ క్రియేట్ చేయడం కుదరదు. అలాగే నేను ఇంకో డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను, కోబాల్ డాట్ లోడ్ మోడల్స్ పెట్టుకోవడానికి సపరేట్గా పెట్టుకుంటున్నాను అనమాట. అన్ని ఒకదాన్ని పెట్టుకోవడం కుదరదు కాబట్టి ఎంటరు. ఇది కూడా డూప్లికేట్ అంటే ఆల్రెడీ ఉందన్నమాట. సో ఉన్నది కాబట్టి మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా. రెడీ. సో F3 మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఏంటంటే 3.2 జరిగింది. 3.2 లో మనం పీడిఎస్ క్రియేట్ చేసినాం. అంతే సింపుల్గా వెళ్ళేసి 3.2 ఎలికేట్ ఇచ్చేసి ఒక డేటా సెట్ నేమ్ ఇచ్చేసి, ఓకే, కొన్ని స్పేస్ పారామీటర్ ఇచ్చేసి రన్ చేసాం. 3.2 డేటా సెట్ PDSO నేమ్ ఎలా ఇవ్వడమో
మెమరీ క్వాంటిటీ, ప్రైమరీ క్వాంటిటీ ఎగ్జాంపుల్స్, సెకండరీ క్వాంటిటీ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి మనము వాల్యూస్ ఇచ్చాం అంతే. ఇచ్చేసి డేటా సెట్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే క్రియేట్ చేసిన డేటా సెట్ లో ప్రోగ్రామ్స్ రాసుకోవాలి కదా. ఒకసారి పిఎస్ క్రియేట్ చేద్దామా? దాంట్లో టింగ్ 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 3.2 అలాగే సింగిల్ కోట్స్ AP28179 డాట్ సమ్ వాట్ యు సే ప్రొడక్షన్ డాట్ టెస్ట్ డాట్ బ్యాంక్ ఆఫ్ BOE డాటా. ఓకే, ఇలా పెట్టుకోవచ్చు. సో సేమ్ అదే ప్రాసెస్. ఓకే, కానీ దిస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఏ డేటా PDS రైట్? ఏది ఈ పిఎస్ క్వశ్చన్ అర్థం కాలేదు. ఇప్పుడు మనం పిఎస్ క్రియేట్ చేస్తున్నాం కదా. అవును, దీన్ని ఈ పిఎస్ ని ఒక పర్టికులర్ డేటా సెట్ లోపల క్రియేట్ చేయాలి కదా. అలా ఉండదు. పిఎస్ అనేది సపరేట్ మళ్ళీ. ఓకే ఓకే. PDS డేటా సెట్, పిఎస్ డేటా సెట్. ఓకే ఓకే. ఈ తీసుకెళ్లి మళ్ళీ ఇంకో ఫోల్డర్ పెట్టవద్దు అనమాట. మీరు అనుకున్నది ఏంటంటే ఇది నోట్ ప్యాడ్ కదా, ఇంకో ఫోల్డర్ ఉంటుంది బెటర్ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అలాగే ఇది సపరేట్ బయటే ఉంటుంది. అచ్చా, ఓకే ఓకే, మీకు ఎలా అంటే డెస్క్టాప్ అనుకోండి, మెయిన్ ఫ్రేమ్ అనేది డెస్క్టాప్ అనుకోండి. ఇప్పుడు ఇది PS ఫైల్, ఇది PDS. ఓ అంతా ఒక దగ్గర. అచ్చా అచ్చా, అర్థమైంది అర్థమైంది. క్లియరా? అర్థమైంది నాకు. అర్థమైంది. సో ఇక్కడ ఎలకేట్ అని ఇచ్చి ఎంటర్ కొడుతున్నాను. ఓకే, ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ బేసిక్ గా నేను ఏం చేయాల్సిందంటే స్పేస్ యాసిటీస్ గా నాకు ఎంతకాలం తీస్తాను, కానీ ఇక్కడ జీరో. డైరెక్టర్ బ్లాక్స్ ఏం లేవు. పిఎస్ మారిపోతుంది, అది మనమే మార్చాలి. డేటా సెట్ నేమ్ ఏమి ఇవ్వను. ఓకే, బై డిఫాల్ట్ PSA. ఓకే, ఎంటర్. డేటా సెట్ ఎలకేటెడ్. నా ఇది ఎలకేట్ అయిపోయింది. ఒకటంటే ఇప్పుడు నేను ఎలకేట్ చేశాను, నాకు తెలుసు, నాకు గుర్తుంటుంది. కానీ నేను ఎప్పుడైనా నా కొలీగ్స్ డేటా సెట్స్ చెక్ చేస్తున్నాం అనుకోండి, మరి అది PSA PDS ఎలా వెళ్తుంది నాకు చూస్తే తెలియదుగా. అవును, చూస్తే నాకేం కనపడతాయి, అన్ని పేర్లే కనపడతాయి ఎగ్జాక్ట్లీ కదా. అది ఎలా చెప్తుంది చూడండి. దానికి ఏంటంటే మనం సెకండ్ స్టేజ్కి వద్దాం. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి మనకు 3.4. ఫస్ట్ స్టేజ్లో నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే, 3.2 చేసిన. సెకండ్ స్టేజ్లో డేటా సెట్స్ చెక్ చేసుకుంటున్నాను నేను. సో దానికి ఏంటంటే 3.4, 3 నుంచి వెళ్దాం. 3 దెన్ 4 ఆప్షన్ చూడండి, DS లిస్ట్, డేటా సెట్ లిస్ట్ అనమాట. లిస్ట్ ఆఫ్ డేటా సెట్ నేమ్స్. ఓకే, డిస్ప్లే లిస్ట్ ఆఫ్ డేటా సెట్ నేమ్స్. 4 ఇచ్చాను. బ్లాంక్ ఇస్తే డిస్ప్లే డేటా సెట్స్ లిస్ట్. ఇక్కడ బ్లాంక్ ఏం రాయక్కర్లేదు, కమాండ్ ఏమి ఇవ్వక్కర్లేదు. ఇక్కడ రాయాలన్నమాట లెవెల్స్. ఇంకా డేటా సెట్ లెవెల్స్. లెవెల్స్ అంటే ఇప్పుడు ర్యాక్ ఆఫ్ ఐడి ఇచ్చిన అనుకోండి, అది ఫస్ట్ లెవెల్. ఓకే, ఇట్లా సర్చ్ కొట్టినాము. ఓకే, అంతే. సర్చ్ టైప్. ఇక స్టార్ అని ఇస్తే అన్ని ప్యాటర్న్స్. ఇప్పుడు 4 వచ్చినాయి, 1 2 3 4 5 వచ్చినాయి, రైట్. ఓకే, F3 వెనక్కి వచ్చేసి కోబాల్ డాట్ స్టార్. నేను ఓన్లీ కోబాల్ మీద పనిచేస్తున్నాను అనుకోండి డెవలపర్గా, నా కోబాల్ లైబ్రరీస్ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు మన కొలీగ్ చెక్ చేయాలంటే ఆ కొలీగ్ ర్యాక్ ఐడి పెట్టాలి. అంతే. ఇప్పుడు IBM యూజర్ అనేది కొలీగ్ ఐడి అనుకుందాం. డాట్ స్టార్ స్టార్ ఇవన్నీ వాడి. ఓకే, అలాగే ఇంకో కొలీగ్ అనుకున్నాం, S1304 డాట్ స్టార్ స్టార్. నేను ఏంటంటే ఒక్కొక్క ట్రైనింగ్ ఒక్కొక్క ఐడి వాడుతూ ఉంటాను. సో వాళ్ళకి సంబంధం లేకుండా ఇట్లా ఇవన్నీ వీడి ఐడీస్ అనమాట, వీడి డేటా సెట్స్. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇది ఇందులో ఉన్న డేటా సెట్లో ఏది PS ఏది PDS ఎలా తెలుస్తున్నాయా. సో ఇక్కడ F11 టైప్ చేస్తున్నాను నేను. F11 ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ ఉంది F11 అంటే రైట్ సైడ్ మూవ్ చేయడం. ఓకే, ఈ పార్ట్ ఆఫ్ ద వాల్యూమ్స్. ఓకే, ఈ పార్ట్ ఆఫ్ ద వాల్యూమ్ మూవ్ అవుతుంది చూడండి రైట్ సైడ్ కి. ట్రాక్స్ ఎన్ని ఇచ్చాము, ఎంత యూజ్ అయింది, ఎంత సెకండరీ ఎక్స్టెంట్, ఏ డివైస్ లో ఉందని చెప్పేసి లిస్ట్. ఇంకోసారి F11 కొడుతున్నాను. DS ఆర్గనైజేషన్ ఇది చెప్తామట. PO అంటే PDS, ఇది PS ఫైల్. కామన్ ఉంటుంది ఎక్కడైనా కూడా. కామన్, మొత్తం కామన్. PO అంటే PDS, పార్టిషన్ ఆర్గనైజేషన్, ఫిజికల్ ఆర్గనైజేషన్ అనమాట. PDS ఉందిగా. CACS డాట్ సోర్స్ అని చెప్పేసి PDS. కోబాల్ డాట్ ఎంప్లాయీ PS అనేది PS ఫైల్. ఓకే, పేర్లతో సంబంధం లేదు. ఓకే, ఏ పేరు పెడితే కానీ దీంతో సంబంధం. ఓకే, అంతే కదా.
అర్థమైందా కొంచెం? అర్థమైంది. క్లియర్? డాటా సెట్ ఆర్గనైజేషన్, రికార్డ్ ఫార్మాట్, ఫిక్స్డ్ బ్లాక్, రికార్డ్ లెంత్ 80 ఇక్కడ చూడండి ఇవి 80 ఉంటాయి ఎప్పుడు పీడిఎస్ అన్ని. పిఎస్ చూడండి 36 అంటే ఏదో ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ అడ్రస్, ఎంప్లాయీ శాలరీ పెట్టుకుంటే 36 కరెక్ట్. క్రియేట్ చేసినప్పుడు 0 ఉండాలన్నారు కదా, ఏది అదేంది డైరెక్ట్ బ్లాక్స్. సారీ, రికార్డ్ లెంత్ కాదు. రికార్డ్ లెంత్ అంటే మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఒక రికార్డ్ అని. కానీ కన్ఫ్యూజ్ అక్కర్లేదు, అది ఇప్పుడే అన్ని చెప్పేసి మళ్ళీ కన్ఫ్యూజ్ అక్కర్లేదు. మనకి ఏంటంటే 3.4 చెప్పాలనుకుంటున్నాను నేను మీకు అంతే. 3.2 ఒకటి అయిపోయిందిగా, ఎలకేట్ చేసుకున్నా డేటా సెట్. 3.4 అనేది ఏంటంటే డిఎస్ లిస్ట్ 3/4. ఇక్కడ నా ఐడి ఇచ్చేసి డైలీ జరిగేది ఇదే అండి, డైలీ చేస్తూ ఉంటాను నా పని నేను. ఇట్లా మనకి ఐడి వచ్చేసరికి AP28179.COBOL. నేను కోబాల్లో పని చేస్తుంటే కోబాల్ ఇలా. 3.4 అనేది మీకు రోజుకి 100 సార్లు యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ దాంట్లోకి పోవాలంటే ఇంక ఇంతే హ్యాపీ. ఇక్కడికి వస్తాం అనమాట, ఎడికి ఈ లెవెల్కి వస్తారు. ఇంకా ముందు లిస్ట్ తెచ్చుకుంటాం అనమాట, ఆ తర్వాత ఎడిట్ చేయాలా డిలీట్ చేయాలా అనేది సింపుల్ థింగ్. ఇక్కడ సెర్చ్ అయిన తర్వాత మనకు రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ ద ఫోల్డర్, ఎడిట్ మోడ్ అని చెప్పేసి ఉంటాయిగా, ఈ కమాండ్స్ అని రాసుకుంటున్నాం ఇక్కడ. ఎడిట్ అంటే ఓపెన్ అవుతుంది, దాంతో ప్రోగ్రామ్ రాసుకొని జాబ్ రాసుకొని మళ్ళీ సేవ్ చేసుకొని రన్ చేసి అదంతా ఉంటుంది ఇక. ఓకే, బట్ బేసిక్ ఏంటంటే నాకు ఫస్ట్ 2 స్టెప్స్ తెలవాలి. ఒకటి హౌ టు లాగిన్, అంటే లాగిన్ ఎలా జరుగుతుంది జనరల్ గాని. లాగిన్ చేస్తే ఏమో పడుతుంది నాకు. బ్లైండ్కి వెళ్ళేసి మీరు ఇప్పుడు ఏం తెలియకుండా మీరు ఆఫీస్లో కూర్చొని లాగిన్ కమ్మని అనుకోండి, అసలు ఏమి ఇవ్వాలి తెలియదు. బేసిక్ ఐడి ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది కూడా తెలియదుగా. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఒక మెయిన్ ఫ్రేమ్ కనెక్ట్ అవ్వాలంటే ఎమ్యులేటర్ సాఫ్ట్వేర్ ఉండాలి నా డెస్క్టాప్ లో. సాఫ్ట్వేర్ ఏదైనా ఉండొచ్చు, ఓకే. మీ కంపెనీలో ఏదో ఒక వాటి లైసెన్స్ ఏది తీసుకుంటే అది ఉంటుంది. ఇప్పుడు నా వీస్టార్ లైసెన్స్ ఏంటంటే 5,000 రూపాయలు. నేను ఏళ్ళ తరబడి వాడతా కాబట్టి నేను యూజ్ చేసుకుంటున్నాను. నా స్టూడెంట్స్ అడిగిన అనుకోండి ట్రయల్ వర్షన్ 30 days వాడుకోండి అంటాను కదా. కంపెనీలో ఏంటంటే వాడు సెక్యూర్ గా లైసెన్స్ పెట్టుకోవాలి కాబట్టి వాడు ఏదో సాఫ్ట్వేర్ వాడుకుంటాడు. ఏ సాఫ్ట్వేర్ వాడినా మనం ఇవ్వాల్సింది ఐపీ అడ్రస్సే. ఇచ్చిన ఐపీ అడ్రస్ కనెక్ట్ అని కొట్టిన తర్వాత మనకు కనపడేది ఏంటంటే మెయిన్ ఫ్రేమ్ కి లాగిన్ అయ్యే ఎంట్రీ స్క్రీన్ కనపడుతుంది. ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే మనకు సెక్షన్స్ కనపడతాయి, టీపీఎక్స్ మెనూ టైపు. మన సెషన్ ఏంటో మన కేటీలో చెప్తాడు, మన కేటీలో చెప్పాలన్నమాట ఏ సెషన్ మనం లాగిన్ అవుతాం, మనకి ఏ సెంటర్ టెస్టింగ్, ఏది ప్రొడక్షన్, మన అప్లికేషన్ పేరు ఏంటి, మన అప్లికేషన్ సోర్స్ కోడ్ ఎక్కడ ఉంది, అప్లికేషన్ జేఎస్ఎల్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు ముందే కేటీలు ఇస్తాడు. ఓకే, రిఫరెన్స్ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాడు కదా, ఎక్కడెక్కడ రిఫర్ చేయాలి, ఏం రిఫర్ చేయాలని. వాడి ఇబ్బంది ఏంటంటే 3.2 యూజ్ చేసి ఏమవుతుంది, 3.4 యూజ్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి చెప్పాలి కేటీలో. వాడు చెప్పేది ఏంటంటే ఇగో ఇవి మన ఫైల్స్ అని చెప్తాడు. రెడీ? సో ఇప్పుడు మనం ఏంటంటే బేసిక్ మెయిన్ ఫ్రేమ్ నేర్చుకుంటున్నాం, వాడి ప్రాజెక్ట్ కాదు. అంతే, కరెక్టే. దట్స్ వాట్ వి నీడ్. నాకు వాడు చెప్పేటప్పుడు అర్థం కావాలి, నేను చేసేటప్పుడు మనం అడగద్దు. ఏది మెయిన్ ఫ్రేమ్ అడగద్దు. మీరు ఇక్కడ నాకు పే చేసింది మెయిన్ ఫ్రేమ్ ట్రైనింగ్ కి, మెయిన్ ఫ్రేమ్ తప్ప వాడిని ఏదని అడగచ్చు. ప్రాజెక్ట్ సంబంధించి వాడిని తప్ప ఇంకెవ్వని అడగలేము, ఎందుకంటే వాడి ప్రాజెక్ట్ కాబట్టి. ఇప్పుడు నేను నా కంపెనీ నేను చేసే ప్రాజెక్టు నన్ను అడిగితే చెప్తాను. నేను రేపు పొద్దున కొత్త కంపెనీ జాయిన్ అయిన వెళ్ళిన తర్వాత వాడి ప్రాజెక్ట్లో ఏమన్నా అనుకోండి డైరెక్ట్గా చెప్తాను, నువ్వు ట్రైనింగ్ కేటీ ఇవ్వకుండా ఎట్లా చేస్తాను, నీకు నువ్వు మెయిన్ ఫ్రేమ్ కేటీ ఎక్కలేదు, నీ ప్రాజెక్ట్ ఏంటో పేరు అనే చెప్పంట. ప్రాజెక్ట్ పేరు చెప్పు, క్లయింట్ చెప్పు, నా కాంటాక్ట్ పర్సన్ ఎవరు, ఎండ్ యూజర్ పేర్లు ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఫ్లో ఏంటి, డేటా ఎన్ని నుంచి ఎడికెళ్తుంది, అందులో నా యాక్సెస్ ఎంతవరకు ఉన్నాయి, నా యాక్సెస్ ఐడి ఏంటి, నేను యూజ్ చేయాల్సిన సెంటర్స్ ఏంటి, ఇవన్నీ అడుగుతూ ఉంటాను. ఆ తర్వాత ప్రొడక్షన్ సపోర్ట్ కాబట్టి నా ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్ ఏంటి, ప్రోగ్రామ్ నేమింగ్ ప్యాటర్న్ ఏంటి, నేను రన్ చేయాలంటే నాకు జాబ్ కార్డ్ ఇవ్వు, జేఎస్ఎల్ జాబ్ కార్డ్ ఇవ్వు, ఇవన్నీ నేను అడుగుతాను అనమాట. నేను అడగడానికి ఎక్కువ ఉండాలి, అంటే నాకు ఏది అడగాలో తెలవాలి, నాకు ఫస్ట్ అడగాలి. ప్లస్ కీ టర్మినాలజీ మనం మాట్లాడుతుంటే తెలిసిపోతుంది మనకి, మనం మాట్లాడే భాషను బట్టి. ఎగ్జాక్ట్లీ రైట్. ఈ 3.2 3.4 అనేది చాలా చిన్నది నేర్చుకున్నాను. ఓకే, ఇదే పెద్ద అనుకోవద్దు, ఇదే చాలా చిన్నది. అన్నిటికైనా ఇది చిన్నది అన్నమాట, అన్నిటికైనా ఇదే బెస్ట్ స్టార్ట్ పాయింట్. బట్ రోజు యూజ్ చేస్తాం. రైట్?
పర్ఫెక్ట్. అర్థమవుతుందని చెప్పేది మీకు? మంచిగా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ గా అడగండి, కంగారు ఏం లేదు. బట్ నేను చెప్పాగా, మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు రాదు.